తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పరిపాలన జరుగుతుందని వైఎస్ఆర్సీపీ నేత రవి రాథోడ్ ఆరోపించారు. నర్సంపేటలో షర్మిలపై నిర్దాక్షిణ్యంగా దాడికి తెగబడ్డారని అన్నారు. దాడికి ప్రతిదాడి తప్పక ఉంటుందన్నారు రవి రాథోడ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే కేసీఆర్ గారు కావాలని చేస్తున్నట్టుంది. ఎందుకంటే ఈరోజు గవర్నర్ గారు ఒక మహిళ కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళకు రక్షణ లేదు కాబట్టి ఆమె గవర్నర్ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. అంతేగాని ఏదో బీజేపీ కోర్ట్ అని ఏదో మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేస్తున్నటువంటి ఈరోజు విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది అందరూ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉన్నారు, అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే అలా నర్సంపేటలో మా బస్సులని మా కార్యకర్తలని కొట్టడం, ఈరోజు ఇదే పోలీసులు ఒక కార్యకర్త లాగా తయారై ఆ టీఆర్ఎస్ గుండాలు మా బస్ని మా కార్యకర్తల్ని కట్టెలతో కొట్టిన తర్వాత అక్కడి నుంచి నిర్దాక్షిణ్యంగా అక్కని అరెస్ట్ చేసి లోటస్ పాయింట్కి తీసుకొచ్చారు. దీన్ని మేము తీవ్రంగా ఖండించాం. దాని తర్వాత అక్కను దాని నెక్స్ట్ డే ఇక్కడ ఆ కారు పగిలిందని ఆ బస్సుని కూడా తీసుకొని అక్క స్వయంగా డ్రైవ్ చేసుకొని వస్తుంటే కావాలని 3 గంటలు రోడ్ల మీద హంగామా చేసి ట్రాఫిక్ జామ్ చేసేటట్టు చేసింది పోలీసులు. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ చేస్తున్నటువంటి ఈ అనుచిత పాలనని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఖబర్దాన్ కేసీఆర్, ఎందుకంటే రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎగరేది మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండానే అని మేము బల్లగుద్ది చెప్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు మోసం చేశారు కేసీఆర్ గారు. ఈరోజు విద్యార్థులకు ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ పోస్టులే తప్ప గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 పోస్టులు ఎడిపోయినాయి. ఒక గ్రూప్ 2 ఎగ్జామ్ వస్తే దానికి రిజల్ట్ ఇవ్వడానికి 2-3 సంవత్సరాలు పడుతుందా? ఎందుకంటే ఒక విద్యార్థికి ఒక జాబ్ లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈరోజు అందరూ గమనిస్తూ ఉన్నారు. దీన్ని షర్మిలక్క మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు గవర్నర్ గారు స్పందించడానికి ఒక మహిళకు ఇట్లా జరిగింది కాబట్టి సానుకూలంగా స్పందించారు, అంతేగాని వేరే విధంగా కాదు. ఎందుకంటే